అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. అభిషేకం పూజాంచ కరిష్యే. ఓం నమస్తే భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రిపురాంధకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీ మహాదేవాయ నమో నమః. హర హర మహాదేవ శంభో శంకర. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వార్కమేవ వందనాన్ మృత్యోర్ముక్షయమృతాత్. ఓం శ్రీ మహాపరమేశ్వరోభ్యాయ నమో నమః. ఓం తచ్చం యోగా గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతే స్వస్తిరస్తన. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ మహాపరమేశ్వరోభ్యాయ నమో నమః. ఇది అభిషేక జలాభిషేకం సమర్పయామి. వస్తుగోపిత యశ్వంతరే పుండరీకాక్షాం సభ్యంతరం సభ్యం సుచే. నా పేరు సతీష్ కుమార్. నేను భువనగిరి నుంచి వచ్చాను. అది టీవీలో యాడ్స్ చూసి ఇక్కడికి వచ్చాను, ఇక్కడ ఎలా ఉంటుందో చూద్దామని. ఇక్కడికి వచ్చినాక వీళ్ళ రిసీవింగ్ అయితే వీళ్ళు బాగా చేసుకున్నారు. మేమైతే మామూలుగా చూడడానికి వచ్చాము, కానీ ఇక్కడికి వచ్చినాక ఇక్కడ అంతా చాలా బాగుంది. ఓకే, ఇక్కడైతే నాకు అది చాలా బాగా అనిపించింది ఇక్కడ చూసిన తర్వాత. నా పేరు భాగ్యలక్ష్మి. మేము మాది భువనగిరి నుంచి వచ్చాము. ఈరోజు మా మదర్ది సంవత్సరిక అంటే 3rd ఇయర్ సంవత్సరికం. అయితే మా చెల్లి ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా పెట్టింది, ఫ్రూట్స్ పంచింది. ఈ ఇయర్ కూడా ఒకసారి మేము వచ్చి చూద్దామని వచ్చేసాం అన్నట్టు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళని చూస్తే ఏంటంటే ఈ ఉన్న పరిస్థితులలో ఇంతమందికి ఇక్కడ సేవలు చేస్తున్నారంటే కొంచెం వీళ్ళకి ఎంత అవగాహన కల్పిస్తున్నారంటే ఇక్కడికి సంస్థ వాళ్ళకి కొంచెం కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను తూర్పుగూడెం చౌటుప్పల్ దగ్గర నుంచి వచ్చాను. ఈరోజు ఏంటంటే అకేషన్ మా మదర్ చనిపోయారు, డెత్ యానివర్సరీ అనమాట. ఫస్ట్ ఇక్కడికి వచ్చాక నాకు వీళ్ళని చూసి ఏడుపు వచ్చింది. ఇంతమంది ఇలా అనాథలుగా ఉండడం చాలా బాధేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నేను ఇది 2nd టైం ఇలా ఫ్రూట్స్ పంచిపెట్టడం. బట్ ఇంతమందికి ఇలా సేవలు అందిస్తున్నారు వీళ్ళు. ఇంతమంది ఇట్లా ఉన్నారు అనేసి చాలా బాధాకరంగా ఉంది. ఇంకా ఇలా వీళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇంతమందిని చూసుకోవడం మనకే ఏదో రకంగా ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకా నేను ఇలాంటి ఇంకా ఏదైనా ఇవ్వాలని కోరుకుంటున్నాను. అంతే, థ్యాంక్ యూ. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.